హాయ్ ఎవ్రీవన్, సుధారాణి కిచెన్. ఈరోజు నేను రసం తయారు చేయ విధానం చూపిస్తాను, చూడండి. ముందుగా ఇవన్నీ రసంలోకి వేయించుకొని పొడి చేసి పెట్టుకుందాము. వీటిని తర్వాత నెక్స్ట్ చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని కడుక్కొని తర్వాత దీన్ని నెక్స్ట్ వెంటనే నానబెట్టేసుకుందాము. రసానికి పొడి తయారు చేయ విధానం చూపిస్తాను, చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని బండి వేడెక్కాక ధనియాలు అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం. ఇది బండి వేడెక్కింది, ధనియాలు కప్పు వేయించుకుందాం, ఒక్కొక్కటిగా వేయించుకుందాం. ధనియాలు వేయించేసినాక నెక్స్ట్ జీలకర్ర వేడెక్కింది, ధనియాలు వేయించి పక్కన పెట్టేసాను. కందిపప్పుని ఒక అరకప్పు వేసుకుందాం. రసం మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇలా నెల ఒకసారి పొడి తయారు చేసి పెట్టుకుంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వంట తొందరగా అయిపోతుంది. ఎవరికైనా రసం తొందరగా అయిపోతుంది. పొడిగా పక్కన తయారు చేసి పెట్టుకొని ఆ రసం తయారైనాక అల్లము, వెల్లుల్లి, కరివేపాకు వేసి మళ్ళీ ఒక్క తిప్పుకుంటే మిక్సీలో వేసి రసం పొడి ఫాస్ట్గా తయారైపోతుంది. ఈ పొడి నెల వరకు 2 రోజులైనా నిల్వ ఉంటుంది అన్నమాట. ఇలా చేసుకుంటే రసం బాగా రుచిగా టేస్ట్గా ఉంటుంది. పొడి వేసుకుంటే రసం మసాలా, రసం పొడి పనులు ఫాస్ట్గా అయిపోతాయి. వంటలు ఇట్లా పొడులు కానీ తయారు చేసి పెట్టుకుంటే ఇంట్లో సీసాల్లో పోసి పెట్టుకుంటే ఒక నెలకు నెల ఒక్కసారి తయారు చేసుకుంటే చాలన్నమాట. దూరగా వేయించుకోవాలి, మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కందిపప్పు కూడా వేగొచ్చింది. మిరియాలు ఒక చిన్న కప్పు 3 స్పూన్లు ఉంటాయి. అలాగే జీలకర్ర ఒక చిన్న కప్పు, ఇది ఒక 3-4 స్పూన్లు ఉంటాయి జీలకర్ర. వీటిలో వేయించుకొని వేయించేసుకుంటాం. రసం మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు బాగా టమాటాలు చీప్గా ఉన్నాయి, కిలో 20 రూపాయలే కదా. మరిన్ని టమాటాలు వేసుకొని పెట్టుకొని రసం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర వేసి ఇవి కూడా వేగొచ్చి చల్లార్చి మిక్సీ జార్లో వేసేసుకున్నాం. రసం పొడి కొలతలు ఈ కప్పుతోటి 1 కప్పు ధనియాలు, 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను అనమాట. మీకు 1/2 కప్పే చూపించాను, 1 కప్పు వేసాను అనమాట. మొత్తం 1 కప్పు కందిపప్పు, 1/4 కప్పు జీలకర్ర, 1/4 కప్పు మిరియాలు మొత్తాన్ని వేయించి పెట్టాము. దోరగా వేయించి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని మెత్తటి పొడి చేసుకోవాలి. రసం పొడి మిక్సీకి వేసేసాము. మెత్తగా ఈ విధంగా పొడి చేసుకోవాలి. దీన్ని కొంచెం ఆరనిచ్చి డబ్బాలోకి వేసుకొని మూత పెట్టుకుంటే ఒక నెల వరకు వేసేసుకోవచ్చు, నెలకు ఒకసారి. రసం పొడి మిక్సీ వేసిన తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయటే ఉంటే ఒక నెల ఉంటుంది. రసం పొడి తయారు చేసుకునే విధానం ఇదన్నమాట. డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక నెల వరకు ఉంటుంది. చింతపండు నానింది, ఈ టమాటాలు కూడా వేసేసి బాగా దీన్ని కలపాలి. ఇలా బాగా పిసికి 1 లీటర్ వాటర్ పోసి తర్వాత తేరు పట్టుకుందాము. పిప్పంతా పోద్ది. ఇప్పుడు బాగా టమాటాలు బాగా కలిపాము కదా, దీనిలో తేరు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక చిన్న స్పూన్తో 1 చిటికెడు పసుపు, అలాగే కల్లు పోసుకోవాలి. బాగా కలిపెట్టాలి దాంట్లో. తర్వాత ఆయిల్ పోసి బాండి వేడెక్కింది. ఇది నూనె ఒక చిట్టు మీద కొంచెం వేసా. ఒక 4 ఎండుమిర్చి, ఒక తెల్లపాయలు, 1 స్పూన్ జీలకర్ర తాలింపు వేసేస్తున్నాం.
అయిపోయింది. తాలింపు వేగింది. తీసుకొని రసంలో పోసేసుకున్నాం. వెంటనే ఎండుమిరగాయలు కారం వేయం కదా, ఎండుమిరగాయలు ఇలా నలపాలన్నమాట. నలిపితే ఇదే కారం దీనిలోకి. రసం పొడి స్పూన్ వేసేసుకుంటాం. తర్వాత కరివేపాకు ఒక రెమ్మ, ఒక 10 వెల్లుల్లి, ఒక చిన్న ముక్క అల్లం ముక్క, 3 కలిపి మిక్సీ వేసేసుకొని రసంలో కలుపుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకుందాం. రసం పొడి వేసేసుకుందాం. మిక్సీకి తీసేసుకొని రసంలోకి పొడి కలుపుదాము. బాగా మరిగితే మంచి స్మెల్ వస్తుంది. ఉప్పు చూసాను, కరెక్ట్గా సరిపోయింది. కొంతమంది ఏంటంటే టమోటాలని మిక్సీ జార్లో మసాలాతో వేస్తారు, అలా కూడా వేసేసుకోవచ్చు. నేను ఇలా చింతపండు డైరెక్ట్ కలిపి తేరబెట్టాను అన్నమాట. టమోటాలు రసం బాగా మరిగితే రుచి వస్తుంది. దించేటప్పుడు కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. రసం బాగా మరుగుతున్నాయి, మూత తీసేస్తున్నాం. ఈ కొత్తిమీర కూడా వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెంసేపు మరగనిద్దాం. రసం కంప్లీట్ అయిపోయింది. అన్నం వండుకొని రసం వేసుకొని ఉల్లగడ్డ ఫ్రై కానీ, క్యారెట్ ఫ్రై కానీ, ఏదైనా ఫ్రై కూరలోకి అన్నం రసం బాగుంటుంది. ఈరోజు మేము ఫిష్ ఫ్రై చేసుకున్నాం అన్నమాట. దీని కాంబినేషన్ సూపర్గా ఉంటుంది తింటే. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.